మిథిలలో శివధనస్సు విరిచిన వారికే సీతతో వివాహం చేస్తానని ప్రకటించాడు జనక మహారాజు. ఎందరో రాకుమారులు కనీసం ధనస్సు ఎత్తలేకపోయారు. అయితే అప్పుడే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని స్వయంవరానికి వచ్చాడు. ఓ విశ్వామిత్ర మునివర్య, మీకు స్వాగతం. జనకుని ప్రణామాలు స్వీకరించండి. ఏదో గంభీరమైన విశేషం లేనిదే ఇలాంటి మహాపురుషులు ఇక్కడికి రారు. కనుక మీకు నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయతో తెలియచేయండి. నీ దగ్గర ఉంచుకొని బహుకాలంగా ఆరాధిస్తున్న అద్భుతమైన ఆ ధనస్సును రామలక్ష్మణులు చూడాలనుకుంటున్నారు. ఈ ధనస్సును పరమశివుడు పూర్వకాలంలో తన మామయ్యైన దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వినియోగించాడు. తనకు హవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబుని దేవతలను సంహరింపబూనుకున్నాడు. తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుని శాంతింపజేయగలిగారు. శివుడు ఆ ధనస్సును వారికి ఇచ్చివేశాడు. అనంతర కాలంలో నిమి మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన దేవపుత్రునికి ఈ ధనస్సును అప్పగించారు. ఒకసారి నేను బంగారు నాగలితో యజ్ఞశాల క్షేత్రాన్ని చదును చేస్తుండగా నాగటి చాలలో ఒక పాప నాకు లభించింది. ఆమెకు సీత అనే పేరు పెట్టి నా సొంత కుమార్తెగా పెంచుతున్నాను. ఆమె యుక్త వయస్సుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరెందరో యువరాకుమారులు వచ్చి అడుగుతున్నారు. నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి ఉండాలని నా అభిలాష. రాముడు పరమశివుడి ధనస్సును చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతని ముందుకు తెప్పిస్తాను. ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్య రాశి అయిన నా కుమార్తె సీతని అతనికి ఇస్తాను. ఏంది శ్రీరాముడు నేరుగా ఆ శివధనస్సు వద్దకు వెళ్ళి సునాయాసంగా దానికి నారి బిగించగా హఠాత్తుగా పెద్ద శబ్దంతో ఆ ధనస్సు విరిగిపోయింది. శ్రీరామచంద్రుడు నా కూతుర్ని గెలుచుకున్నాడు. దుందుగులు మ్రోగించండి. ఓ రాజకుమార శ్రేష్ఠుడా, ఈమె నా కుమార్తె సీత. నీ ఆజీవన సహచారిగా దయచేసి ఈమె చేతిని స్వీకరించు. ఈమె సకల సద్గుణాలకు నిధి వంటిది. నీ నీడ నిన్ను వెన్నంటి ఉండే విధంగానే ఈమె నిరంతరం నీకు అంకితమై నిలుస్తుంది. అంతట గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు ఆనందముతో నాట్యం చేస్తుండగా, స్వర్గం నుండి పుష్పవర్షం కురుస్తుండగా, దేవదుందుగులు నినదిస్తుండగా జనక మహారాజు భాగ్యదేవత అయిన సీత యొక్క చేతిని పరమాత్ముడైన శ్రీరాముని చేతితో కలిపాడు. అమ్మా సీత, ఇదిగో ఈ పూలమాలను రాముని మెడలో వెయ్యి.
లక్ష్మణుడు. ఓ మహారాజా, మీరే ఏదో ఒకటి చేయండి. శ్రీరాముని కాస్త వంగమని చెప్పండి మహారాజా. కాదు కాదు, ఇప్పుడు సీత నా పుత్రిక కాదు, శ్రీరాముని భార్య. అమ్మో, శ్రీరాముని ముఖంలో ఆ కత్తిరెట్టు చూశాడా? నేను చెప్పాను. అయ్యో, నా తల్లి సీతమ్మ పూలమాల వేయలేకుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. అని లక్ష్మణుడు వెళ్ళి రాముడికి ప్రణామం చేశాడు. వెంటనే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి లేపడానికి వంగగా సీతమ్మ పూమాలను రాముడికి వేసింది. ఇలా సీతారాముల కళ్యాణం ముగిసింది. ఓ విశ్వామిత్రముని వారి ఆశీర్వదించండి. యశస్వీ భవ.